హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనం అయితే 15K బడ్జెట్లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి టాప్ 5 ఫోన్ గురించి అయితే మాట్లాడదాం. మరి టాప్ 5 ఫోన్లో మనకైతే CMF ఫోన్ 1 అయితే వస్తుంది. CMF ఫోన్ 1 అయితే మంచి ఫోనే. మరి దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పుకుందాం. మనం అయితే దీంట్లో దీంట్లో అయితే మనకైతే ప్రొసెసర్ అయితే MediaTek 7300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. ఫోన్ గేమ్స్కి ఇట్లా అన్నీ అయితే ఆడుకోవచ్చు. మరి దీంట్లో అయితే మంచి BGMI కూడా 60 FPS హ్యాండిల్ చేస్తాను అనుకుంటా. అయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. మంచి డిస్ప్లేనే. మరి Android 14 మీద ఉంటుంది. మనకి 2 years మేజర్ అప్డేట్స్, 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి మరి ఫోన్లో అయితే. ఇంకా దీంట్లో అయితే మనకైతే బ్యాటరీ అయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మనకైతే దీంట్లో అయితే బాక్స్లో అయితే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మనకైతే ఛార్జింగ్ అయితే ఇయ్యారు, ఛార్జింగ్ గడ్డ అయితే ఇయ్యారు. మనమైతే దీనైతే బయట నుంచి అయితే కొనుక్కోవాలి. మరి ఛార్జింగ్ గడ్డకు ఒక 1500 అయితే అవుతుంది. మరి పక్కన అయితే 1500 అయితే ఛార్జింగ్ గడ్డకి మంచి ఛార్జింగ్ అయితే. ఏ ఛార్జింగ్ గడ్డ పడితే ఛార్జింగ్ గడ్డ పెడితే మాత్రం బ్యాటరీ అయితే ఖరాబ్ అవుతుంది. కంపెనీ తోటి వచ్చే ఛార్జరే వాడండి మరి దీనికైతే. ఇంకా దీనిలో అయితే మనకి 50 MP కెమెరా అనేది ఉంటుంది. 2 MP కెమెరా అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ అయితే 60 MP కెమెరా అనేది ఉంటుంది. ఈ ఫోన్ అయితే మనకి 15,000 రూపీస్ కరెక్ట్ బడ్జెట్లో అయితే వస్తుంది. మరి 15,000 కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ర్యామ్ అయితే మనకి 6GB 128GB వేరియంట్ అయితే వస్తుంది. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ ఫోన్ అయితే మనకైతే 4th ప్లేస్లో అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే మనకైతే Realme Narzo 70 Turbo. ఈ ఫోన్ అయితే మనకి 6GB ర్యామ్ తోటి వస్తుంది. 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఇదైతే మనకి UFS మనకి 3.1 తోటి వస్తుంది. అదైతే 2.1 అనుకుంటే ఇప్పటిదాకా చెప్పిన ఫోన్ CMF. దీంట్లో అయితే కొంచెం స్టోరేజ్ అయితే ఫాస్ట్ అయితే ఉంటుంది. అంటే ఏది ఓపెన్ చేసినా మనకైతే ఫాస్ట్ అయితే లోడ్ అయితే అవుతుంది. మరి దీంట్లో అయితే కొంచెం దానికంటే దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. దీంట్లో అయితే మనకి బాక్స్లోనే ఛార్జింగ్ కూడా వస్తుంది. మరి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఫోన్లో అయితే మనకైతే ఛార్జింగ్ అయితే బయట నుంచి అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ ఫోన్లో మాత్రం ఛార్జింగ్ అయితే కొనుక్కోవాలి. మరి CMF ఫోన్ కొనుక్కునే మాత్రం మీరైతే అదైతే మాత్రం మైండ్లో అయితే పెట్టుకోండి. మరి ఇంకా మనకి దీంట్లో అయితే డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ FHD ప్లస్ AMOLED 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకైతే 50 MP కెమెరా అనేది ఉంటుంది. AI లెన్స్ అట. ఫ్రంట్ అయితే మనకైతే 60 MP కెమెరా అనేది ఉంటుంది. దీంట్లో కూడా మనకైతే MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. ఎనర్జీ ప్రొసెసర్ అంతే. ఇక పేర్లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కానీ ప్రొసెసర్ అయితే సేమే, పర్ఫార్మెన్స్ కూడా సేమే ఉంటుంది. మరి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముంటాయి. కాకపోతే దీంట్లో అయితే BGMI పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈ ఫోన్ అయితే ఎక్కువ అయితే మనకైతే BGMIకే ఆప్టిమైజ్ అయితే చేసిళ్ళు. ఫ్రీ ఫైర్ BGMI ఏ గేమ్ కావాలనుకుంటే ఆ గేమ్ ఆడితే గేమింగ్ ఫోన్ అయితే అవుతుంది. మరి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మరి దీంట్లో అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. మనకి దాంట్లో కూడా ఇన్ డిస్ప్లేనే ఉంటుంది. బాగుంటుంది. మరి ఈ ఫోన్ కూడా కావాలనుకుంటే కన్సిడర్ అయితే చేయొచ్చు. మరి ఈ ఫోన్ అయితే మనకి 14 నుంచి 15,000 రూపీస్ మధ్యలో ఉంటుంది. మరి 6GB 128GB వేరియంట్ అయితే ఉంటుంది. దీని అయితే మనకి థర్డ్ ప్లేస్లోనైతే మనకైతే iQOO నుంచి అయితే iQOO Z10X ఫోన్ అయితే ఉన్నది. మరి ఈ ఫోన్ కూడా కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. వివోలో కూడా ఉన్నది ఫోన్ అయితే రెండు సేమ్ ఫోన్సే కానీ బ్రాండ్ అయితే వేరే. మరి వివో బ్రాండ్ ఉన్నది, iQOO బ్రాండ్ ఉన్నది. రెండు బ్రాండ్స్లలో ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. మనకైతే వివో బ్రాండ్లో అయితే మనకి వివో T4X అనే ఫోన్ ఉన్నది. iQOOలో అయితే Z10X ఫోన్ అయితే ఉన్నది. మనకి అంటే పేరు రెండు వేరు అయితే ఉంటాయి, బ్రాండ్లు కూడా వేరు అన్నట్టు. సేమ్ ఫోన్ అయితే మొత్తం సేమే ఉంటుంది, ఒక పేరు ఒకటి చేంజ్ అయి ఉంటుంది. దీంట్లో అయితే మనకైతే డిస్ప్లే అయితే 6.72 FHD ప్లస్ LCD డిస్ప్లే అనేది ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ తోటి వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే కాదు, మరి ఫుల్ HD డిస్ప్లే అనేది. దీంట్లో కూడా సేమ్ ప్రొసెసర్ MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. 6GB 128GB ర్యామ్ ఉంటుంది. దీంట్లో UFS 3.1 సపోర్ట్ తోటి వస్తుంది. మనకైతే ఇదైతే Android 15 తోటి వస్తుంది. మరి ఫోన్ అయితే IP64 రేటింగ్ అయితే ఉంటుంది. అంటే వాటర్లో మొత్తం ముంచకండి, పీకుతుంది. మరి కొంచెం వర్షం పడ్డప్పుడు అయితే అట్లాంటి టైంలో అయితే కొంచెం తడితే ఏం కాదు కానీ మొత్తం మీద అయితే వాటర్లో ముంచిన మాత్రం ఫోన్ పని అయితే అయిపోతుంది. మరి వాటర్లో అయితే ముంచకండి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ ప్లస్ పాయింట్ దీంట్లో అయితే బ్యాటరీ అయితే ప్లస్ పాయింట్. మరి 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి ఇందులోనైతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎంత వాడినా ఒక రోజున్నర అయితే వస్తుంది. మరి ఆల్మోస్ట్ ఇక 1.5 day 2 days కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీడియం యూజర్కి అయితే 3 రోజులు కూడా రావచ్చు. మరి 14,000 అయితే ఉన్నది. మరి రెండు ఫోన్లు ఏది కావాలనుకుంటే ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. 14,000 నుంచి 15,000 రూపీస్ మధ్యలో. మనకైతే సెకండ్ ప్లేస్లో అయితే Realme P3 5G ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కూడా మీరు అయితే కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. మంచి ఫోన్ ఇది, మంచి స్పెసిఫికేషన్ తోటి అయితే వస్తుంది. 6.67 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఈ ఫోన్లో అయితే మనకి పీక్ బ్రైట్నెస్ 2000 nits అయితే ఉంటుంది.
డిస్ప్లే అయితే ఫుల్ బ్రైట్గానే అయితే అవుపిస్తుంది, మంచిగా ఉంటాయి క్లారిటీ అయితే. డిస్ప్లే క్లారిటీ కూడా బాగుంటుంది AMOLED డిస్ప్లే కాబట్టి. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి Snapdragon 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఉంటుంది. ప్రొసెసర్ కూడా మంచి ప్రొసెసరే. BGMI అయితే మనకి 60 FPS లో హ్యాండిల్ అయితే చేస్తుంది మంచిగానే. BGMI లో కూడా 90 FPS కూడా హ్యాండిల్ అయితే చేస్తుంది. కాకపోతే 60 FPS లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 90 FPS పెట్టుకున్నా మనకైతే 60 అరౌండ్ 60 to 70 FPS వస్తాయి. 6GB 128GB 15,000 అట్లా వస్తుంది. 15 to 16,000 లోపు అయితే మనకైతే వచ్చేస్తుంది. ఆఫర్ పెట్టుకుంటే 15,000 లోపు కూడా వస్తుంది. మరి మీ దగ్గర ఏమైనా కార్లు. నెక్స్ట్ అయితే మనకైతే ఫస్ట్ ప్లేస్లోనైతే ఇన్ఫినిక్స్ Note 50s 5G ఫోన్ అయితే ఉన్నది. మరి ఈ ఫోన్ అయితే మనకైతే 6.78 inch FHD+ కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తోడైతే వస్తుంది. దీనిలో అయితే మనకైతే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే అనేది ఉంటుంది. మీకైతే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ అయితే ఇష్టం అనుకుంటే ఈ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ అయితే. దీంట్లో కూడా సేమ్ ప్రొసెసర్ Dimensity 7300 అల్టిమేట్ ప్రొసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకైతే దీంట్లో అయితే కెమెరా కూడా మంచిది ఇచ్చిండు. 64 MP MX682 సెన్సార్ అయితే ఇచ్చిండు మనకి. దీంట్లో అయితే ఫ్రంట్ అయితే 13 MP కెమెరా అయితే ఇచ్చిండు. 8GB 128GB స్టోరేజ్ అయితే ఉంది. ఈ ఫోన్ అయితే మనకైతే Android 15 తోటి అయితే వస్తుంది. మరి ఈ ఫోన్ రేట్ అయితే మనకైతే 8GB 128GB వేరియంట్ అయితే 16,000 అయితే ఉన్నది. ఈ ఫోన్ కూడా మీరైతే కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. మరి మంచి ఫోనే. మరి ఇందులో ఏ ఫోన్ నచ్చినా కొనుక్కోవచ్చు. మరి 15,000 రూపీస్లో ఇవైతే బెస్ట్ ఫోన్స్ మరి నేను చెప్పినా. ఇంకా మీకు ఏమైనా తెలిసిన ఫోన్స్ అయితే ఉంటే కిందనైతే కామెంట్ అయితే వేసేది చెప్పండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.